నమస్తే. అందరూ బాగున్నారండి? ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మేమెప్పుడు వీడియోస్ చేసినా గానీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో, ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్‌లోకి వెళ్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా గుర్తింపు సాధించుకున్న చిరంజీవి గారికి తాజాగా పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నిన్న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. దానికి సంబంధించిన పిక్చర్స్, వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి. కాగా చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా పక్క భాషల ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆయనను అప్రిషియేట్ చేస్తూ కంగ్రాచ్యులేషన్స్ విషెస్ అందిస్తున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా చిరంజీవికి అభినందనలు తెలియజేశారు. కాగా ఈ వేడుకకు చిరంజీవి సతీమణి సురేఖతో పాటు కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా హాజరవడం హైలైట్‌గా మారింది. అంతేకాదు చిరంజీవితో పాటు మరో 5గురు కూడా పద్మ విభూషణ్ 17 మందికి, పద్మభూషణ్ 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. ఈ సందర్భంలోనే చిరంజీవి పద్మ విభూషణ్ అందుకుంటున్న మొమెంటోలు రామ్ చరణ్, ఉపాసనలు చేసిన పని ఇప్పుడు హైలైట్‌గా మారింది. పలువురు ద్రౌపది పలువురు రాజకీయ ప్రముఖులు కూడా చిరంజీవికి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకుంటున్నప్పుడు రామ్ చరణ్ అదే విధంగా ఉపాసన చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ విషయం ఆళ్ళ కళ్ళల్లో బాగా క్లియర్‌గా తెలుస్తోంది. దానికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో తండ్రికి పద్మ విభూషణ్ రావడం వల్ల చరణ్ చాలా హ్యాపీగా ఉన్నాడు అని మెగా కోడలు ఉపాసన కూడా ఆ ఇంటికి కోడలు కాదు కూతురులా ఉంది అని దట్ ఈజ్ మెగా ఫ్యామిలీ అని ఓ రేంజ్‌లో పొగిడేస్తున్నారు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు